కాంగ్రెస్ గవర్నమెంట్ మీ లైసెన్స్డ్ సర్వేయర్లకి ఎటువంటి హామీలు ఇచ్చింది ఇప్పటి వరకు? కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఉద్యోగ స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక మా కోసం అని చెప్పేసి ఫస్ట్ కొన్ని పోస్టులు వేసింది. మేము అందరం కష్టపడి సంవత్సరం నుంచి అదే పోస్టులు దాంట్లోనే ఉన్నాం. కష్టపడి ఎగ్జామ్స్ రాసినాం, ట్రైనింగ్ తీసుకున్నాం, ఫీల్డ్ నాలెడ్జ్ మేము పొందినాం. మేము రైతులతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలనేది మనకు ఒక నాలెడ్జ్ వచ్చింది. మేము టెక్నికల్ గా కూడా ఆటో క్యాడ్ కానీ లేకపోతే భూమితి సాఫ్ట్వేర్ కానీ మేము ఫీల్డ్ మీద పోయిన రాళ్ళని కానీ ప్రతి ఒక్క పని మేము చేయగలుగుతాం. ఇప్పుడు మాకున్న మన గవర్నమెంట్ సర్వేయర్లతో సమానంగా మేము కూడా వాళ్ళతో సమానంగా మేము వర్క్ చేయగలుగుతాం. కానీ మాకు గౌరవప్రదమైన వేతనం ఇవ్వలేకపోతున్నారు. మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని ఒకటే, మాకు మీ సొంత డబ్బులతో మీ ప్రభుత్వ నిధులకి మీ బడ్జెట్ పెట్టిన వాళ్ళకి మాకు కొన్ని నిధులు ఇవ్వమని మేము అంటలేము. ప్రతి అప్లికేషన్కి ఒక 1000 రూపాయలు 1200 చొప్పున మీరు నిర్ణయిస్తున్నారు. ఒక అప్లికేషన్కి 1200 వచ్చినప్పుడు మాకు ఒక 1000 రూపాయలు మీకు ఇస్తానన్నారు. ఒక మండలానికి మినిమం అనుకున్న ఒక 25 గ్రామాలు ఉంటాయి. ఒక 25 గ్రామాలు ఉంటే మేము ఒక 5 మంది లైసెన్స్ సర్వేయర్లో ఉంటున్నాం. ఒక్కొక్కరికి 5 విలేజెస్ వేసుకున్నా 25 వస్తున్నాయి అని అంటే ఎంత తక్కువ అనుకున్నా, ఎంత వరస్ట్ కేసులు వేసుకున్నా ఒక విలేజ్ నుంచి 10 అప్లికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి మంత్లీ. అంటే 25కి కనీసం ఒక 250, తక్కువ అన్న ఒక 3 లక్షలు మేము లైసెన్స్డ్ సర్వేయర్లో మేము జనరేట్ చేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 3 లక్షలు మేము చేస్తున్నప్పుడు మాకు ఒక 150,000, మీరు 30,000 మాకు ఇచ్చినా కూడా 150,000 అయితే మాకు 5 మంది కలిపి ఆ 150,000 మాకు ఇచ్చినా మీకు 150,000 మిగులుతున్నాయి. మీరు అక్కడ వరకు మా నుంచి రెవెన్యూ ఇంకా మీకు ఎక్కువ వస్తుంది. మా నుంచి మేమేమి మీ ఫండ్స్ నుంచి మాకు ఇవ్వమని మేము కోరుకుంటలేము. మేము సంపాదించుకున్న దాంట్లో మాకు సగం ఇవ్వండి, మాకు మొత్తం వద్దు. మీరు మాకు ఎకరకు 100 రూపాయలు ఇస్తున్నా కూడా మాకు అక్కర్లేదు. మాకు అది బిచ్చం పడేసినట్టు మాకు వద్దు. ఇప్పుడు మీరు ఇస్తారు 100 రూపాయలు ఇస్తారు, మీరు 200 ఇస్తారు. అది మాకు ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వగలుగుతారు? మీరు 2 ఏళ్ళ వరకు ఇవ్వగలుగుతారు, మహా అంటే 5 ఏళ్ళ వరకు ఇవ్వగలుగుతారు. మేము చేసుకోగలిగినంత వరకు ఇవ్వగలుగుతారు. కానీ మాకు అది వద్దు. మాకు ఒక గౌరవప్రదమైన, మాకు ఒక విలువలు కలిగిన, మాకు ఒక పొజిషన్ అనేది కావాలి. మండల ఆఫీస్లో మేము వెళ్ళినప్పుడు మేము గట్టిగా ఎవరైనా వచ్చి నిదేంద్ర మన మండల ఆఫీస్ అన్నప్పుడు మేమేం సమాధానం చెప్పలేకపోతాం. మాకు ఒక పోస్ట్ అనేది ఉంటే మేము మాట్లాడగలుగుతాము. మేము 50,000 సంపాదించుకోగలిగినా కూడా మాకు 50,000 వద్దు, మాకు 30,000 ఇవ్వండి. మాకు నెలకు 30,000 ఇవ్వండి. మాతో మీరు 1,00,000 రూపాయల పని కూడా చేసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం 6,500 మంది లైసెన్స్ సర్వేయర్ల యొక్క ఏకైక విన్నపం ఇది ఒకటే. మాకు కావాల్సింది ఒక గౌరవప్రదమైన ఒక స్కేల్. మేము 30 అంటున్నాం, ఒక 5,000 అటు ఇటు అయినా సరే మాకు కావాల్సింది స్కేల్. దానికి కావాలి. మేము ఇప్పుడు విఆర్ఏలకు కూడా వాళ్ళకు గవర్నమెంట్ శాలరీస్ వస్తున్నాయి, జీపీఓలకు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మేము ఒక టెక్నికల్ ఎంప్లాయీస్. మేము అందరిలాగా మామూలుగా వచ్చిన దాన్ని మేము చూసుకుంటూ రాయడం, రికార్డును చూసుకుంటూ రాయడం కాదు మా పని. మేము ల్యాప్టాప్ మేము వర్క్ నేర్చుకోవాల్సి వస్తుంది. మేము టెక్నికల్ వర్క్ నేర్చుకోవాల్సి వస్తుంది. మేము టెక్నికల్ డిగ్రీస్ని పొందినాం. డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో మేము వాళ్ళకంటే మేము ఎక్కువ పని చేస్తున్నాం. మాకు స్కిల్ఫుల్ మేము అందరం. ఇప్పుడు వాళ్ళలాగా చూసుకుంటా రికార్డ్స్లో చూసుకుంటూ రాయడం కాదు మా పని. మేము ల్యాప్టాప్ వర్క్ మొత్తం మాకు వచ్చు. మేము ల్యాప్టాప్ వర్క్ చేయగలిగాలి. మాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న మమ్మల్ని ఏదో డైలీ చేసుకుంటున్న కూలీ రైతుకు కూడా ఒకరికి రోజుకు ఒక అడ్డ మీదకి పోతే 1000 రూపాయలు తక్కువ ఎవరు రావట్లేదు అన్న. 1000 రూపాయలకు ఎవరు రావట్లేదు. వానికి పొద్దుమికి వానికి కావాల్సిన వాని మందు ఉంటది, వానికి పొద్దున ట్రాన్స్పోర్ట్, పొద్దున సాయంత్రం ట్రాన్స్పోర్ట్ వానికి తీసుకుపోయినోడు ఇస్తాడు, మళ్ళీ ఫుడ్ ఇస్తాడు. మాకు ఒక రోజు వాళ్ళు ఇస్తున్న 25,000 మనం క్యాల్కులేట్ చేసుకుంటే 833 రూపాయల వరకు వస్తున్నాయి ఒక రోజుకు మాకు పడుతున్న వేతనం. 833 రూపాయల మాకు 200 మాకు ఢిల్లీ చార్జెస్ లాగానే పోతాయి, బస్ చార్జెస్ దానికే పోతాయి. మాకు మొత్తం మేము గట్టిగా అంటే 500 ఎకరాలు అన్నారు. 500 ఎకరాలు ఒక నెలకు అన్నారు. 25,000 వస్తున్నాయి. 25,000లో ఒక్క రోజుకు మేము 30 రోజులకు మేము క్యాల్కులేట్ చేసుకుంటే రోజుకి 833 రూపాయలు పడతాయి. 800 చిల్లర పడుతున్నాయి. 800 చిల్లర రూపాయలను దాంట్లో నుంచి మేము ఫుడ్, దాంట్లో నుంచి మేము ట్రాన్స్పోర్ట్ చార్జెస్, మా హెల్త్ ఏమైనా సడన్గా వచ్చిందని అంటే మేము సంవత్సరం మొత్తం చేసింది మేము 4 ఏళ్ళు చేసింది కూడా మేము ఒక రోజులో పెట్టుకోవాల్సి వస్తుంది హాస్పిటల్లో. దానికి అదంతా మేము ఇంత చేసింది ఏం లాభం? మళ్ళీ ఆడికే వచ్చి పడుతున్నాం. మాకు అనేది ఒక ఉద్యోగ భద్రత కావాలి, మాకు ఒక స్కేల్ కావాలి. మాకు ఇంత మేము డిమాండ్ చేసేంత కాకపోయినా కొంచెం అటు ఇటు అయినా సరే మాకు గౌరవప్రదమైన మాకు ఒక స్కేల్ కావాలి, మాకు భద్రత కావాలి ఖచ్చితంగా. మా విన్నపం ఒకటే గవర్నమెంట్కి, మేము మిమ్మల్ని సపరేట్గా మా కోసం మీ ఫండ్స్లో నుంచి మాకు కేటాయించమని మేము చెప్పట్లేదు. మేము సంపాదించుకుంటున్న వాటిలో మాకు సగమే ఇవ్వండి, మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మాకు స్కేల్ రూపంలో, శాలరీ రూపంలో ఇవ్వండి. మాకంటూ ఒక విలువ ఉంటుంది. మేము కోరుకునేది ఒకటే. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ని మేము తిట్టుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల మాకు
స్వయం ఉపాధి అనే ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. వాళ్ళు ఒక మంచి ఆలోచన చేశారు. మేము దానికి 100 రెట్లు వాళ్ళు అనుకున్న దానికంటే 100 రెట్లు మేము ఎక్కువ వాళ్ళ విలువలు పెరిగిన గవర్నమెంట్ రెవెన్యూ పెంచుతాము, వాళ్ళ వాల్యూ పెంచుతాము. రేపు పొద్దుగాల మేము 6,500 మంది అంటే మేము మాత్రమే కాదు, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు 10 ఓట్లు వేసుకున్న 60,000 70,000 ఓట్లు మా వెనకాల ఉన్నాయి. 70,000 ఓట్లు మా తరపు నుంచి వచ్చే వాళ్ళు. మేము ఒక కార్యకర్తలాగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము రుణపడి ఉంటాం. మేము దానికోసం మేము ఇంకా ఎదుగుదలకు ప్రయత్నం చేస్తాం. మేము ఎప్పటికీ మర్చిపోం కాంగ్రెస్ రుణం. మేము రేవంత్ రెడ్డి గారిని కానీ పొంగులేటి శ్రీనివాస్ అన్నని కానీ మేము కోరుకునేది ఒకటే, మాకు కావాల్సింది స్కేల్. మీరు ఒక స్టెప్ సగం వరకు తీసుకొచ్చారు, మొత్తం కంప్లీట్ చేయమని మేము అర్జిస్తున్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని అణిచివేయాలని చూస్తే గర్జించాల్సిన సమయం కూడా వస్తుంది, గర్జించి కూడా చూపిస్తాం. మీరు అక్కడ వరకు రాణించుకోవద్దని మేము కోరుకుంటున్నాము. దయచేసి మాకు స్కేలింగ్ అనేది, మాకు ఒక స్కేల్ అనేది, మాకు ఒక వేతనం అనేది మీరు ప్రొవైడ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం చేసి మరి కోరుకుంటున్నాం. మా 6,500 మంది కుటుంబాల తరపు నుంచి, మా తరపు నుంచి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ దాదాపు 3.5-4 లక్షల అప్పుల్లో కూరుకుపోయింది. మరి ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్న గౌరవ వేతనం ఇచ్చే పరిస్థితి ఉందా వాళ్ళకి? మేము జనరేట్ చేస్తున్నాం కదా, దాంట్లో నుంచే మేము రిక్వెస్ట్ దాంట్లో సగం జనరేషన్ సగం అడుగుతున్నాం. వాళ్ళ ఫండ్స్ అడగలేము మేము కొత్తగా. మేము జనరేట్ చేస్తున్నాం, మేమంతా పని చేస్తున్నాం వాడే దాంట్లో సగం ఇవ్వట్లేదు అంతే. సో మీరు జనరేట్ చేసినా కానీ గవర్నమెంట్ అప్పులు కట్టడానికే సరిపోయింది, లేకపోతే ఉన్న పథకాలకి ఇవ్వడానికే సరిపోయింది, మీకు ఎక్కడ ఇస్తాం అనే సిచ్యువేషన్ కూడా ఉంటది కదా అన్న. తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యేటప్పుడు తెలంగాణ స్టేట్ వాజ్ ఏ సర్ప్లస్ స్టేట్. అదొక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండే. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మెల్లిమెల్లిగా మొత్తము కొన్ని లక్షల కోట్ల అప్పు గల రాష్ట్రంగా మనది మారిపోయింది. దానికి మనం ఇప్పుడు మీరు ఇచ్చినంత మాత్రాన మేము సంపాదించుకున్న దానిలోనే మాకు ఇస్తున్నారు. మీరు మాకు ఇవ్వడం వల్ల మీకు ఇంకా అప్పు ఏమాత్రం పెరగదు. ఆ అప్పును మేము తీరుస్తామని అంటున్నాం. మాతో అయినంత వరకు మేము అప్పును తీరుస్తాం తప్ప మీ కొత్త అప్పు మా వల్ల ఉట్టదు. మేము కోరుకునేది ఒకటే, మాకు ఈ రాష్ట్రానికి మా వంతు తోడ్పాటు అందించే అవకాశం మాకు కల్పియండి. మమ్మల్ని మేము బాగుపరుచుకుంటాం, మీరు మన రాష్ట్రానికి మేము బాగుపరుచుతాం.